బీఆర్ఎస్ సర్కార్ 10 ఏళ్లలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదని అన్నారు నల్గొండ జిల్లా నకరకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నియోజకవర్గానికి 3500 ఇండ్లు మంజూరు చేశామని చెప్పారు. చిట్యాల మండలం గుండ్రాంపల్లి, పెద్దకాపర్తి గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశాల్లో పాల్గొన్నారు ఎమ్మెల్యే వీరేశం. ఇక ప్రతి పేద కుటుంబానికి సొంతిల్లు కల్పించాలనే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. సార్ ఒకసారి ఓం నమః శివాయ ఓం నమః శివాయ 99 రోజుల ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశం చేయడం జరిగింది. ఇక్కడ నరసింహ గారు చాలా అద్భుతంగా ఇల్లును నిర్మించుకుంటూ 2 బెడ్రూమ్స్ వచ్చినాయి, చిన్న హాల్, కిచెన్ తో ఒక చక్కటి ప్లాన్ తోని నిర్మించుకోవడం జరిగింది. ఆయన జీవిత కళ, తన ఆటో తోలుకుంటాడు, జీవిత కళ ఇల్లు కట్టుకోవాలనేటువంటి చిన్న పెయింటింగ్ ఉండేది. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, హౌసింగ్ మినిస్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహించడంతో వాళ్ళు ఒక అద్భుతంగా ఇల్లు కట్టారు. పేదవాళ్ళ ఇంటి కళను నెరవేర్చే దిశగా మా ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు ముందుకు పోతారు. మొదటి విడతగా ఈ నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చారు. దాదాపుగా పురోగతిలో ఉన్న ఇండ్లు ఈరోజు 300 పైచిల కిందని మేము ప్రారంభించుకోబోతున్నాం. ఇక్కడ ఈ నరసింహ గారి ఇల్లు, అట్లాగే పెదకాపర్తిలో కూడా 1-2 ఇళ్లను మేము ఇనాగ్రేషన్ చేసేటువంటి కార్యక్రమాన్ని, గృహప్రవేశం చేపించేటువంటి కార్యక్రమం చేయబోతాము. ఈ రాష్ట్రంలో దాదాపు 4 లక్షల పైచిలకు మొదటి విడతగా ఇల్లు ఇస్తున్నటువంటి ప్రభుత్వంగా మళ్ళీ 2వ విడత ఈ బడ్జెట్ సమావేశాల తర్వాత ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వబోతాం. అర్హత కలిగిన ప్రతి పేదవారికి ఇల్లు ఇవ్వడంలో ఈ ప్రభుత్వం కట్టుబడితో ఉన్నది. కలెక్టర్ గారికి ఇప్పటికీ సరికి చేసి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అసంపూర్ణంగా 70-80 ఇండ్లు అసంపూర్ణంగా ఉంది. త్వరలో అవి కూడా పూర్తి చేసి గ్రామంలో అర్హత ఉన్నటువంటి వాళ్లకు అవి కూడా పంపిణీ కార్యక్రమం చేస్తాం. ఈ నియోజకవర్గంలో రానున్న 2-3 సంవత్సరాల్లో ఇల్లు లేని పేదవాళ్లకు లేరు అనేటువంటి పద్ధతిలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టి దీన్ని వేగంగా ముందుకు తీసుకెళ్తాం. ఈ రోజు మనము ప్రభుత్వం ఆదేశాల మేరకు అందరం కూడా ఇందిరమ్మ ఇల్లు పూర్తయినటువంటి వాళ్ళ ప్రవేశాలను తీసుకున్నాం. సో జిల్లాలో మనకు ఈ ఉగాది వరకు అంటే ఈ మొత్తం ఈ 99 రోజుల యాక్షన్ ప్రణాళికలో భాగంగా 6409 టార్గెట్ ఇవ్వడం జరిగింది. సో అందులో ఈ రోజు నుంచి నెక్స్ట్ 2 రోజులలో 2281 ఇల్లు మన గృహప్రవేశాలకి ప్లాన్ చేసుకోవడం జరిగింది. ఇందులో నకరకల్ సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించి 328 ఇల్లు మనం ఈరోజు గృహప్రవేశం అనేది ప్లాన్ చేసుకోవడం జరిగింది. సో ప్రభుత్వం ఇచ్చేటువంటి 5 లక్షల రూపాయలు ఏదైతే ఉందో వారిని కూడా అర్హులైనటువంటి పేదలకి ఇల్లు కట్టుకోవడానికి, వాళ్ళ ఇంటికల సాకారం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తా ఉన్నది. సో దీనికి సంబంధించినటువంటి అన్ని విభాగాలకు సంబంధించిన సమన్వయంతో వారికి తోడ్పాటును అందిస్తూ అన్ని రకాలుగా కూడా వారికి సహాయ చేతులు అందించి ఇందిరమ్మ ఇల్లు పూర్తి చేయడానికి మనం ప్రణాళికలు అనేది తీసుకోవడం జరిగింది. సో దీనిలో గౌరవ సర్పంచులు, గౌరవ ప్రజాప్రతినిధులు, ముఖ్యంగా గౌరవ శాసనసభ్యులు గారు ఎంతో చొరవ చూపించి ఈ రోజు వారి బిజీ షెడ్యూల్లో కూడా ఇక్కడికి వచ్చి ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాల ద్వారా వచ్చినందుకు సార్ ధన్యవాదాలు సార్. సో ఈ కార్యక్రమాన్ని ఇంకా కొనసాగిస్తూ అర్హులైన పేదలందరూ కూడా ఇల్లు కల్పించే విధంగా కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తాం.